ఈనాటి కార్యక్రమానికి సభా కార్యక్రమానికి జిల్లా జిల్లా శాఖల ఏర్పాటులో కాస్త ఆలస్యమైంది. ఆలస్యంగానైనా సత్యసాయి జిల్లాకు ఏపీడబ్ల్యూఏ కమిటీని ఏకగ్రీవంగా ఇటీవల ఎన్నుకున్నాం. అదే ఉత్సాహంతో ఇప్పుడు వెన్నెల టీవీ ఎండి గారు ఉద్దండం చంద్రశేఖర్ కొత్త కమిటీ వాళ్ళు కొత్త కమిటీ అంతా అలాగే మన ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు హరికృష్ణ గారిని సన్మానించవలసిందిగా పల్లి డివిజన్ నూతన No. సెక్రటరీ మన జిల్లా నుంచి విచ్చేసిన వాళ్ళకి సన్మానం ఉంటుంది. సన్మానిస్తున్నారు. ఇప్పుడు జనరల్ సెక్రటరీ అధ్యక్షుడు కన్నా పవర్ఫుల్ జనరల్ సెక్రటరీ ఆంధ్రప్రభ ప్రవీణ్ కుమార్ అజయ్ డివిజన్ అధ్యక్షులుగా ప్రవీణ్ కుమార్ రెడ్డి పేరును మన సూర్య ఇన్ఛార్జ్ ప్రపోజ్ చేస్తున్నారు. ఇంకా ఎవరైనా పోటీలో ఉంటే చెప్పండి. ఎన్నికలకు సహకరించి సత్యసాయి జిల్లాలో మనము ఇంతకుముందు అనంతపురం జిల్లాలో ఆర్టీటీ సంస్థ వాళ్ళకి కొడిమిలో ఆర్టీటీ సంస్థ అంటే గవర్నమెంట్ తోడుగా వాళ్ళు కొంత నిధులు ఇచ్చి అక్కడ కాలనీ నిర్మాణం చేపట్టారు. అందులో భాగంగా పుట్టపర్తిలో కూడా మనకి సత్యసాయి సర్కిల్ ట్రస్ట్ ఉంది. రత్నాకర్ గారితో కూడా రాబోయే మన ఐజేయు అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారుని ఇన్వైట్ చేసిన తరుణంలో ఐజేయు సభ్యులు అధ్యక్షుడైనటువంటి శ్రీనివాసరెడ్డి వచ్చిన సందర్భంలో రత్నాకర్ గారిని ఎస్పీ కలెక్టర్ గారిని ఇన్వైట్ చేసి వాళ్ళని కూడా మన జర్నలిస్ట్ కాలనీల సంక్షేమంలో తర్వాత అభివృద్ధిలో వాళ్ళు కూడా భాగస్వాములు కావాలని మేము కోరదలుచుకున్నాము. ఎందుకంటే ట్రస్ట్ అనుకుంటే చేయదలిసింది చేయలేనిది ఏది లేదు. కాబట్టి వాళ్ళని ఏదో రకంగా ఒప్పించి మెప్పించి
మన సంక్షేమానికి తోడ్పాటు అందించాలని కోరుతున్నాం. మిత్రులారా, నాకంటే సీనియర్ జర్నలిస్టులు ఎంతోమంది ఉండొచ్చు, ఇక్కడ అనుభవం ఉండొచ్చు, మేధాశక్తి సంపన్నులు ఉండొచ్చు. మీ అందరి సలహాలు సూచనలు అందించి మన సంక్షేమం కోసం మీ వంతు పాత్ర పోషించాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ విరమించుకుంటాను. థ్యాంక్ యూ. మీరు క్రియాశీలకంగా వ్యవహరించి ప్రజాప్రతినిధులను కావచ్చు, అధికార యంత్రాంగాన్ని కావచ్చు, మన వైపు చూసే విధంగా మన జిల్లా బృందమంతా కూడా కదిలి వచ్చి దిగ్విజయం చేయడంలో చాలా సంతోషకరమైన అంశం. మిత్రులారా, ఏపీడబ్ల్యూజే గురించి ఒక్కసారి చెప్పుకుంటే దేశంలోని అత్యున్నతమైనటువంటి జర్నలిస్ట్ సంఘం ఏదన్నా ఉందా అంటే ఏపీడబ్ల్యూజే అన్నది నెంబర్ 1గా చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపు 50 ఏళ్ళు ప్రారంభించినటువంటి యూనియన్, 30 మందితో సభ్యత్వం ఉన్నటువంటి యూనియన్ ఈరోజు 15,000 మంది రాష్ట్రంలో ఉంటూ దేశంలోనే ఒక ఉన్నత స్థాయికి ఒక గొప్ప యూనియన్గా ప్రఖ్యాతిగాంచింది. ఈ ఏపీడబ్ల్యూజే నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి ఐజేయు ప్రెసిడెంట్గా శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు ఎన్నికయ్యారు. అంతకుముందు దేవులపల్లి అమర్ గారు ఐజేయు ప్రెసిడెంట్గా ఉన్నారు. అంటే ఇండియా జర్నలిస్ట్ యూనియన్లో ఏపీడబ్ల్యూజే యొక్క పాత్ర ఏంటో మనకు అవగతం అవుతుంది. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఉంటున్నారు. అతను కూడా జనవరిలో మనకి ఇక్కడికి చేస్తారు. తర్వాత మన యూనియన్లు ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నాం? మన సమస్య పరిష్కారం కోసం అన్నది వాస్తవం. ఎన్నో యూనియన్ నేతలు వస్తున్నారు, పోతున్నారు. అంబైన్ జిల్లాలో మనం చూశాము. కానీ ఈ సత్యసాయి జిల్లా నూతన జిల్లా ఏర్పడిన తదనంతరం ఒక వినూత్నమైన రీతిలో మన కమిటీని, మన సంక్షేమం, జర్నలిస్టుల సంక్షేమం కోసం మనం ఏ రకంగా ముందుకెళ్లాలో మీ అందరి యొక్క సలహాలు సూచనల మేరకు వాటిని మన సంక్షేమ అభివృద్ధిలో అగ్రస్థానంలో ఈ రాష్ట్రంలో ఉండే విధంగా తీసుకెళ్లేందుకు మేమందరూ కూడా సంసిద్ధంగా ఉన్నాం. ఆ లక్ష్యంతో పనిచేస్తామన్నది మేము మీ ముందు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఎన్నో సంక్షోభానికి గురవుతున్నటువంటి మనం కొన్ని సమస్యల్ని మనము మన కుటుంబాన్ని పూర్తిగా యూనియన్ ద్వారానే సాధిస్తామన్నది అసంభవం. కానీ అందులో అరకొరగా మాత్రం యూనియన్ ద్వారా సాధిస్తాం, ఖచ్చితంగా నెరవేరుస్తాం. నెంబర్ 1, మొట్టమొదట హౌసింగ్ అనేది అనిపిస్తే అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కొనసాగుతుంది. అది దాని ఫలితాలు కూడా మనకి 1 ఇయర్ లోపలే ఏ రకంగా ఉంటాయి, దాని యొక్క గైడెన్స్ ఏంటి, ఏం కదా అనేది సంసిద్ధం చేస్తున్నారు. కలెక్టర్ గారు మొన్న రోజు మాట్లాడిన సందర్భంలో వ్యక్తిగతంగా అర్హులైనటువంటి జర్నలిస్టులందరికీ కూడా హౌస్ సైట్స్ కావాలని అడిగినప్పుడు అది ప్రభుత్వ పరిధిలో సమాలోచన చేస్తుంది. కాబట్టి ఒక ప్రభుత్వ పరిధిలో ఆలోచన చేస్తూ జర్నలిస్ట్ కాలనీగా ఏర్పాటు చేయాలంటే లక్ష్యంతో ప్రభుత్వం కూడా ఉంది. కాబట్టి మీ అందరికీ వ్యక్తిగతంగా నేను ఇప్పుడు హౌస్ సైట్స్ ఇవ్వలేను. కాబట్టి మీకు అనుకూలమైనటువంటి ప్రదేశాన్ని సూచి పెట్టగలనని మన కలెక్టర్ గారు కూడా హామీ ఇచ్చారు. తర్వాత ఫ్రీ ఎడ్యుకేషన్ విషయంలో కూడా మాట్లాడితే అది కూడా ఇప్పుడు నిన్నటి రోజే జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టుల పిల్లలు ఏ విద్యా సంస్థల్లో చదువుతున్నారు వాటి డీటెయిల్స్ అన్నీ కూడా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. డిఓ గారి నుంచి కూడా ఇమ్మీడియట్గా నిన్నటి రోజు ఈవినింగే కలెక్టర్ గారు లాగిన్ కూడా వచ్చేసింది. మనకి సోమవారం రోజు మన జర్నలిస్ట్ యొక్క పిల్లలకి ఉచిత విద్యా విషయంలో పూర్తిగా సహకరించేందుకు కలెక్టర్ సంసిద్ధంగా ఉన్నారు. కలెక్టర్ గారు పూర్తి స్థాయిలో జర్నలిస్ట్ యొక్క సంక్షేమం కోసం సహకరించేందుకు నేను సంసిద్ధంగా ఉన్నా. మీ సమస్యలు ఏంటి, మీరు పడుతున్నటువంటి పాటలు ఏంటి, మీ స్థితిగతులు ఏంటి, ఆర్థిక పరిస్థితి ఏంటి, విద్య, మీ సంస్థలు మీ మీద తీసుకొస్తున్నట్టు ఒత్తిళ్ళు ఏమిటి అన్నీ కూడా నాకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా చేస్తాను పుల్లయ్య గారు. ఖచ్చితంగా మీకోసం నా వంతుగా నా శక్తి వంచన లేకుండా మీకు సహాయ సహకారాలు అందిస్తానన్న విషయం కూడా కలెక్టర్ గారు చెప్తూనే వస్తున్నారు. కంటే ముందు జర్నలిస్టులు అందరూ కూడా సమైక్యంగా కలిగినప్పుడు మాత్రమే సమస్యల పరిష్కారం అవుతాయి తప్ప ఏ ఒకరో ఇద్దరు ఏ జిల్లా అధ్యక్షుని చెప్పుకోనో ప్రధాన కార్యదర్శిని చెప్పుకోనో పోవడము కాదు. కానీ మీరందరూ సమైక్యంగా కదలి ఏ సమస్య మీద కానీ మీరు ముందుకు వస్తే అందులో మేము అక్కడ బాగా నిలుస్తాం. ఆ సమస్యల పోరాటంలో ముందుంటాం. మన సమస్యల పరిష్కారానికి మనమందరము కూడా కలిసికట్టుగా పోరాటం
పోరాటం సాగించి మన సమస్యను పరిష్కరించుకుందాం. మిత్రులారా, ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా మనం ఒక డిఫరెంట్గా రాష్ట్ర స్థాయిలో సత్యసాయి జిల్లాను నిలపాలనే లక్ష్యంతో మన వెల్ఫేర్ ఫండ్, జర్నలిస్టుల వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేయాలని సంకల్పించాం. అందులో భాగంగా మన రోజు మహాసభలో 3 ఎమ్మెల్యేలు మన వెల్ఫేర్ ఫండ్ కోసం ఒక్కొక్కరు ₹1,00,000 ప్రకటించారు. దాదాపు 10 నుంచి 15 లక్షల రూపాయలు మనకి ఈ జర్నలిస్ట్ సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ఉన్నాం. అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా జరిగినప్పుడు ఎవరు ముందుకొచ్చి ఇమ్మీడియట్గా ఆదుకునే పరిస్థితులు లేవు. అలాంటి తరుణంలో మనము సత్వరమే మన యూనియన్ నుంచి అరకొరగా వాళ్ళ ఆర్థిక సిచ్యుయేషన్ బట్టి స్టడీ చేసి వాళ్ళకి ఆదుకోవాలనే లక్ష్యంతో మన సంక్షేమ నిధిని ఏర్పాటు చేయదలుచుకున్నాం. కాబట్టి సంక్షేమ నిధితో పాటు గ్రూప్ ఇన్సూరెన్స్ దాదాపు మనకి ₹200 కట్టి 10 నుంచి 15 లక్షల రూపాయలు మనకి ఇన్సూరెన్స్ లభించే పరిస్థితి ఉంది. దానికి కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి జర్నలిస్టులు అందరికీ కూడా ఒక్కసారిగా గ్రూప్ ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయాలని సంకల్పించాం. అది కూడా చేసి తీరుతాం. తర్వాత జిల్లా కేంద్రంలో మొట్టమొదటిగా మన ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలా. అక్కడ మీరందరూ కూడా ఏదో పని మీద వచ్చినప్పుడు అక్కడ ఎక్కడో చెట్ల కింద, తర్వాత రోడ్డు మీదలో బస్ స్టాండ్లోనో కాలాతీతం చేసుకునేసి కాలం వెళ్ళబుచ్చుకుని రావాల్సిన దృష్టికి ఏర్పడుతుంది. అలాంటి తరుణంలో ఖచ్చితంగా ప్రెస్ క్లబ్ నిర్మాణం ఒక 1 ఇయర్ మినిమం టైం అనుకుంటే 2 ఇయర్స్లో ప్రెస్ క్లబ్ నిర్మాణాన్ని పూర్తి కావేస్తామని దృఢ సంకల్పంతో మేము ఉన్నాం. ఇప్పటికీ ఎంపీ గారు నా నిధుల నుంచి ప్రెస్ క్లబ్ నిర్మాణానికి నిధులు ఇస్తానన్నాడు. ప్రెస్ క్లబ్ సైట్ విషయంలో కూడా మేము ఆల్రెడీ దాని మీద సైట్ ఎక్కకుండా అన్నీ కూడా ఎంక్వైరీ చేశాం. కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్ళాం. కాబట్టి సైట్ ఏర్పాటు అయిన తదనంతరమే ఇమ్మీడియట్గా ప్రెస్ క్లబ్ నిర్మాణాన్ని ప్రారంభిస్తాం. తదనంతరం నియోజకవర్గాల వారిగా మనకు అనువైనటువంటి ప్రాంతాల్లో ప్రెస్ క్లబ్ నిర్మాణాలకు కూడా కలెక్టర్ మీద ఒత్తిడి తెచ్చి మనం సైట్ ఏర్పాటు చేద్దాం. దానికి అనుగుణంగా నిర్మాణాలు ఎలా సాగించాలో ఏంటనేది మనమందరూ వ్యూహాత్మకంగా సమాలోచనలు చేసి వాటి నిర్మాణాలు కూడా సాగిద్దాం. మిత్రులారా, ఏది ఏమైనప్పటికీ మీరందరూ కూడా కలిసికట్టుగా జర్నలిస్ట్ ఏపీడబ్ల్యూజే యొక్క యూనియన్ బలోపేతానికి మీరందరూ వెన్నంటి మీరు బలోపేతం చేస్తే మీ అందరి సంక్షేమం కోసం జర్నలిస్ట్ యూనియన్ ఏపీడబ్ల్యూజే కూడా అదే రకంగా ప్రయాణిస్తుంది. తర్వాత జిల్లా కమిటీ కూడా మీ అండదండగా ఉంటూ మీ సంక్షేమానికి పాటుపడుతుంది. కాబట్టి మిత్రులారా, ఇప్పటి నుంచి గతంలో ఎంతోమంది అధ్యక్షులు ఇచ్చారు, పోయారు, కమిటీలు వచ్చాయి, అందులో ఇదొకటి అనే భావన ప్రతి ఒక్కరికి ఉండొచ్చు. ఎవరు ఏ ముద్రించినారో కూడా మనందరికీ తెలుసు. కాబట్టి అలా కాకుండా ఖచ్చితంగా సంక్షేమం కోసం ఏదో ఒకటి చేయాలని తపనతో లక్ష్యంతో అయితే మేము ఉన్నాం. 100% ఆ మార్పు చూపిస్తాం. మీరు చెప్పి పోవడం కాదు, కానీ ఆ భగవంతుని సన్నిధిలో లక్ష్మీనరసింహస్వామి యొక్క ఆశీస్సులతో నేను చెప్తున్నాను. సత్యసాయి బాబా ఆశీస్సులు కూడా అక్కడ పుస్తకంగా ఉన్నాయి. ఈ భగవంతుని సంకల్పంతో మనమందరూ కూడా ఖచ్చితంగా ఆ సంక్షేమ దిశలో ప్రయాణిస్తాం. ఖచ్చితంగా సంక్షేమాన్ని సాధిస్తాం. 100% ఒక డిఫరెంట్గా రాష్ట్రంలోని సత్యసాయి జిల్లా జర్నలిస్ట్ యొక్క సంక్షేమం ఏ రకంగా ఉంటుందో ఒక మార్పు అయితే చూపించాలనే లక్ష్యంతో మేము ప్రయాణం సాగిస్తున్నాం. అదే లక్ష్యంతో మీ అందరితో సమాలోచన చేసి మీ సలహాలు సూచనల మేరకు ఈ జర్నలిస్టుల యొక్క సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తామని మీ ముందు ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా. మిత్రులారా, భవిష్యత్తులో మన ఎటువంటి సమస్య ఏర్పడినా మీరందరూ కూడా ముందుకు కదిలి ఒక పిలుపు మేరకు ఇక్కడ డివిజన్ కమిటీ ఏర్పడబోతున్నది. డివిజన్ కమిటీ పూర్తి స్థాయిలో యాక్టివ్ రోల్ పోషించి ఈ డివిజన్లో ఏపీడబ్ల్యూజే బలోపేతం చేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వం తీసుకునేసి భవిష్యత్తులో మనం చేపట్టబోయే కార్యక్రమాల్లో మన సంక్షేమంలో భాగంగా మీరందరూ కదిలి మన సంక్షేమానికి చేయుగా అండగా ఉండాలని కోరుకుంటున్నాను. మిత్రులారా, వేదికను అలంకరించిన పెద్దలకి, కదిరి డివిజన్ అన్ని మండలాల నుంచి విచ్చేసినటువంటి నాతోటి జర్నలిస్ట్ మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. కొంచెం ముందు కూర్చోండి. వేదికలు సమావేశం ఆలస్యమైనందుకు మీ అందరి తరఫున క్షమాపణ కోరుతున్నాము. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యమైంది. దయచేసి మమ్మల్ని అందరినీ క్షమించాలని కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా కమిటీని ఈ మధ్య ఎన్నుకోవడం జరిగింది. నాకు తెలిసి అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సమావేశానికి వచ్చేసినారు. మన జిల్లా అధ్యక్షులుగా పుల్లయ్య గారిని ఎన్నుకున్నాము. అలాగే
ప్రధాన కార్యదర్శిగా బాబు గారిని ఎన్నుకోవడం జరిగింది. ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులుగా మన హరికృష్ణ గారిని ఎన్నుకున్నాము. ఇంకా గతంలో నుంచి యూనియన్ కోసం మన శ్రీనివాస్ గారు పనిచేస్తున్నారు. తను ఐజేయు మెంబర్గా ఉన్నారు. అలాగే మన వెన్నెల టీవీ మేనేజింగ్ డైరెక్టర్, అలాగే సీనియర్ జర్నలిస్ట్ అవి మనందరికీ ఆత్మీయుడు. యూనియన్ కోసం పాటుపడే వ్యక్తి ఉద్దండం చంద్రశేఖర్ గారు. అందరికీ ఇక్కడ కదిరి నుంచే కమిటీ వేయాలని చెప్పి వాళ్ళు ముందు నుంచి చెప్పారు. ఇంకోటి ఏమంటే ఒక సెంటిమెంట్ కూడా ఉంది. పుట్టపర్తికి ఈశాన్యంలో ఉంది కదిరి దేవమూల. ఇక్కడ నుంచి కమిటీ వేస్తామనేది వాళ్ళు జిల్లా కమిటీ ఎన్నికైన రోజే చెప్పారు. మీ కదిరి నుంచే స్టార్ట్ చేస్తాం. జిల్లా కమిటీ కూడా ఆ రోజు వాళ్ళు ఇక్కడి నుంచే వచ్చి చెప్పి వచ్చినారు. అందుకని ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. ఇది శుభ పరిణామం అని అనుకుంటున్నాం. యూనియన్ కోసం ఇక్కడున్న వేదిక మీద ఉన్నటువంటి చాలామంది గతంలో మనకి అక్రిడేషన్ విషయంలో కానీ ఉచిత విద్య విషయంలో కానీ గట్టిగా పోరాటం చేశారు. గత అక్రిడేషన్ సమయంలో ఇక్కడున్న వాళ్ళే కొంతమంది అక్రిడేషన్ రాలేదని చెప్పి బాధపడినారు. వాళ్ళ కోసం అప్పుడు కమిటీ లేకపోయినా యూనియన్ తరఫున ఇక్కడున్న మన పుల్లయ్య గారు కావచ్చు, శ్రీనివాస్ గారు కావచ్చు, బాబు కావచ్చు, వీళ్ళందరూ కూడా గట్టిగా ప్రతి జర్నలిస్టుకి అక్రిడేషన్ ఇవ్వాలని చెప్పి పోరాటం చేసి గట్టిగా ఒప్పించి ఇచ్చారు. వాస్తవమైతే గతంలో తక్కువ మందికి ఒక పత్రిక నుంచి నియోజకవర్గానికి ఒక్కరికి మాత్రమే అక్రిడేషన్ ఇవ్వాలని నిర్ణయించారు గతంలో. కానీ వీళ్ళు మన వాళ్ళు కాదు, ప్రతి మండల విలేకరికి అక్రిడేషన్ ఇవ్వాలని చెప్పి గట్టిగా పోరాడి అందరికీ అక్రిడేషన్ వచ్చిందంటే కారణం మన ఏపీడబ్ల్యూజేనే. భవిష్యత్తులో కూడా మీకు ఏ సమస్య వచ్చినా అంటే వార్తల విషయంలో ఏపీడబ్ల్యూజే మీకు వెన్నంటే ఉంటుందని చెప్పి మేము ధీమాగా చెప్తున్నాం. ఇప్పుడు సమయం అయిపోయింది కాబట్టి మన ముఖ్యులతో మాట్లాడించవలసింది. ముందుగా మన జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి బాబు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మన కదిరి డివిజన్ కమిటీ ఎన్నిక ప్రారంభిద్దాం. నాకు తెలిసి ఏకాభిప్రాయంతో జరిగితే సంతోషం, లేదు ఇద్దరు ముగ్గురు పోటీలో ఉంటే ఎలక్షన్ నిర్వహిద్దాం. ముందుగా అధ్యక్ష స్థానం నుంచి ఒక్కొక్కరిని మనం మీలోనే ఎవరో ఒకరి పేరు చెప్తే దాని మేరకు ఇద్దరు ముగ్గురు ఉన్నారంటే ఎలక్షన్ పెడతాం. ఏదైనా సరే అధ్యక్షుడు ఒకరు ఉంటారు, ప్రధాన కార్యదర్శి ఒకరు ఉంటారు, ఎలక్ట్రానిక్ మీడియా నుంచి ఆర్గనైజింగ్ సెక్రటరీ ఒకరు ఉంటారు, ఇంకా కోశాధికారి ట్రెజరర్ ఒకరు ఉంటారు, ఉపాధ్యక్షులు ముగ్గురు ఉంటారు, ఇద్దరు లేదా ముగ్గురు, అలాగే సహాయ కార్యదర్శులు ఇద్దరు లేదా ముగ్గురు ఉంటారు, ఇంకా కార్యవర్గ సభ్యులు 5 మంది ఉంటారు. అధ్యక్ష స్థానానికి నేను బరిలో ఉంటాను, లేదు ఎవరో మీలోనే ఒకరు లేసి ఏదో అలాంటి వ్యక్తి అయితే బాగుంటాడు అని చెప్పి ఒక పేరు మీ నుంచినే సజెస్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాం. పుల్లయ్య గారికి, బాబు గారికి, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా హరికృష్ణ గారికి, ఇంకా ఐజేయు సభ్యులు శ్రీనివాసరెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి, ఇక్కడికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఒక రకంగా చెప్పాలంటే సత్యసాయి జిల్లాలో ఏపీడబ్ల్యూజే ఇప్పటికే ముందుందని చెప్పవచ్చు. ఎందుకంటే మనం 10 నుంచి విడిపోయిన తర్వాత చాలా వరకు
సత్యసాయి జిల్లా కేంద్రంగా ఏపీయూడబ్ల్యూజే అనేక కార్యక్రమాలు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ విషయంలో మన సుమయ్య గారు అయితేనేమి, బాబు గారు అయితేనేమి, మురళీ గారు అయితేనేమి, ఇంకా శ్రీనివాస్ గారు, హరికృష్ణ, ఇంకా చాలామంది దీని వెనుకున్నారు. కాబట్టి మన జిల్లాలో సత్యసాయి జిల్లాలో ఏపీయూడబ్ల్యూజే చాలా ముందంజలో ఉంది. ఇప్పటికే మనం జిల్లా కమిటీని ఏర్పాటు చేసుకుని మహాసభ కూడా నిర్వహించుకోవడం జరిగింది. మహాసభ అనంతరం మొట్టమొదటిసారిగా ఇందాక బాబు చెప్పినట్టు యూనిట్ కమిటీనా లేక నియోజకవర్గ కమిటీనా అనే కాకుండా కమిటీ నగరీ ప్రాంతానికి సంబంధించి వేయాలనే ఉద్దేశంతో మొట్టమొదటిగా మనకే అవకాశం ఇచ్చారు. మనం శ్రీనివాసరెడ్డి గారు పిలిచినప్పుడు ఇందులో భాగంగానే ఇక్కడ మనం ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ సమావేశం ఎవరికి ప్రత్యేకించి వీళ్ళ కోసం వాళ్ళ కోసం కాకుండా ఇదంతా మన కోసం. ఎందుకంటే మామూలు ఇందాక కొంతమంది మా మిత్రులు రేట్ అయితే వెళ్ళిపోతుందంటే కూడా చెప్తున్నా, మనకు అప్గ్రేషన్ కావాలంటేనో ఆర్టీసీ బస్ పాస్ కావాలంటేనో మనం గంటల తరబడి కూర్చుంటాం కదా అక్కడ. అదేవిధంగా ఏదైనా ఒక అవుట్ సైడ్ కోసం మనం ఖర్చు చేయాలంటే చేస్తూ ఉంటాం కదా. ఇది మన కార్యక్రమము, మన ప్రోగ్రామ్ కాబట్టి మన ఓపిక ఉంది. మన కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాలా. ప్రతి ఒక్కరు కూడా ఓపిక పాటించండి. దయచేసి ఇప్పుడు వేసే కమిటీ కూడా అందరూ ఆమోదయోగ్యంగానే జరుగుతుంది. మన జిల్లా కమిటీ కూడా అంటే ఏకగ్రీవంగా ఎన్నుకున్నాము. ఏదైనా కానీ ఇంకా మనం తీసుకునే ఏ కార్యక్రమాలు మనం చేయాలి. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో స్కప్ కోసం కమిటీ ఇప్పటికే స్టార్ట్ చేసిన పని. అదేవిధంగా ప్రతి డివిజన్లోనూ ప్రెస్ క్లబ్ ఏర్పాటు జర్నలిస్టులకు అవసరం విషయమా మిత్రులందరికీ నమస్కారం. వేదిక పైనున్న వేదిక ముందున్న సోదరులకు నా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మొన్ననే సత్యసాయి జిల్లా ఏపీయూడబ్ల్యూజే నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం. జిల్లా కమిటీ ఎన్నికైన కేవలం 10-15 రోజుల లోపలే మళ్ళీ మొట్టమొదటిసారిగా ఎంతో ప్రతిష్టాత్మకంగా సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి కదిరి డివిజన్ని ఈరోజు ఎన్నుకోబోతుండడానికి ముందుగా ఇందుకు చొరవ తీసుకున్నటువంటి జిల్లా కమిటీని, కదిరి మిత్రులందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇప్పటికే కాలాతీతమైంది. 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. దేశంలో ఏదైనా పెద్ద సంక్షోభం వచ్చినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యం తరఫున మాట్లాడేది కేవలం జర్నలిస్టులు మాత్రమే. మిగతా రంగాలు కానీ మిగతా శాఖలు కానీ ఇవన్నీ కూడా మౌనం వహించినప్పుడు మాట్లాడగలిగే ఏకైక ఒక సాధనం జర్నలిజం. కాబట్టి ఈ జర్నలిజంలో మనం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మనం నిబద్ధతగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మన పైన ఎన్నో ఒత్తిళ్లు ఉంటాయి, రాజకీయ ఒత్తిళ్లు ఉంటాయి, సమాజంలో కొన్ని అసాంఘిక శక్తులు కూడా మన పైన కన్నేసి ఉంటాయి. మనం చేసేటటువంటి ప్రతి పనిని తప్పుపట్టాలని చూస్తాయి. ఎందుకంటే మనం చేసే రాసే రాతల వల్ల, చెప్పేటటువంటి ప్రసంగాల వల్ల ఇవన్నీ కూడా వాళ్ళ ఆదాయానికి భంగం కలిగించడమో, వాళ్ళ పరువు ప్రదర్శనలకు భంగం కలిగించడమో. ఎందుకంటే వాస్తవాలు రాస్తే ఎవరైనా కానీ బాధపడతారు, ఆగ్రహం వస్తుంది, మన పైన చాలా వరకు బురద చల్లే ప్రయత్నం కూడా చేస్తుంటారు. కానీ వీటన్నిటికీ మనం ఎక్కడ తలొక్కాల్సిన పనిలే, తగ్గాల్సిన పని అంతకన్నా లేదు. ఎందుకంటే ఏపీయూడబ్ల్యూజే అనే ఒక గొప్ప యూనియన్ మన తోడుగా ఉంటుంది కాబట్టి, అందులో మనం పనిచేస్తున్నాం కాబట్టి, అందులో ఒక సభ్యత్వం తీసుకొని ఒక నాయకత్వ పరంగానో ఒక సాధారణ సభ్యుడిగానో మనమంతా ఉంటాం కాబట్టి ఖచ్చితంగా యూనియన్ మనకు ఏ కష్టం వచ్చినా తప్పకుండా వెన్నంటి ఉంటుందని చెప్పి మనం జిల్లా కమిటీ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఏపీ తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా అద్భుతంగా పనిచేస్తున్నటువంటిది. ఏ జర్నలిస్టుకు ఏ మూలన ఏ కష్టం వచ్చినా కానీ ఖచ్చితంగా వెన్నంటి ఉండి పరిష్కారానికి కృషి చేస్తున్నది ఏపీయూడబ్ల్యూజే. ఎందుకంటే ఎంతో మంది నాయకత్వం చూశాం గతంలో, చాలా మంది నాయకులు పనిచేశారు, వాళ్ళ బాధ్యతను వాళ్ళ పాత్రను నిర్వర్తించి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పడిన తర్వాత ఏర్పడినటువంటి మొట్టమొదటి జిల్లా కమిటీ, ఈ కమిటీలో ఈరోజు అనుభవజ్ఞులైనటువంటి సమర్థులైనటువంటి లీడర్లు ఉన్నారు. ఈరోజు ఏర్పడినటువంటి వాటి
ఇంకా కదిరి వంటి డివిజన్ స్థాయిలో ఉన్నటువంటి చాలా మంది జర్నలిస్టులు, మీరందరూ కూడా చాలా మంది సీనియర్లే, దాదాపు 20 నుంచి 30 సంవత్సరాల పైబడిన అనుభవం ఉన్నటువంటి వాళ్ళే. అందరికీ అన్ని విషయాలు తెలుసు, అందరికీ అన్ని సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళమే. కానీ ఇప్పటి నుంచైనా కనీసం, గతంలో ఎన్నో యూనియన్లు వచ్చి వెళ్ళిపోయాయి. మన ఏపీయూడబ్ల్యూజే కూడా చాలా సంక్షోభాలు ఎదుర్కొంది. ఏపీయూడబ్ల్యూజే చాలా గొప్ప గొప్ప ఫలితాలను కూడా సాధించింది. ఇప్పుడు కూడా మనం ఈ రోజు నుంచి కనీసం ఈ కొత్త కమిటీ ఏర్పడినటువంటి ఈ అనుభవంతో మనం తప్పకుండా మన సమస్యల పరిష్కారానికి మనం తప్పకుండా కృషి చేయాలని చెప్పి, మీరందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఒక వ్యక్తిగా సాధించుకునేది తప్పకుండా ఒక వ్యవస్థగా, ఒక యూనియన్గా తప్పకుండా సాధించుకోవచ్చు. ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి శక్తి సామర్థ్యాలు సరిపోకపోవచ్చు, కానీ మన వెనకాల ఒక యూనియన్ ఉంటే, ఇలాంటి నాయకత్వం చాలా మంది మనకు వెన్నట్టు ఉంటే తప్పకుండా మనకు ఒక మానసిక స్థైర్యం వస్తుంది. అన్నిటికన్నా మించి వృత్తిలో అంకిత భావంతో పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులరా, ఇక్కడ మొన్న ఎన్నికైనటువంటి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి పుల్లయ్యన్న దాదాపు 30 సంవత్సరాలుగా పాత్రికేయ రంగంలో ఉన్నారు, మీ అందరికీ తెలుసు. అలాగే బాబు అన్న కూడా చాలా ఏళ్ల అనుభవం కలిగినటువంటి, ధైర్యం, చొరవ కలిగినటువంటి వ్యక్తి. అలాగే ఐజేయు తరఫున మన సీనన్న ఉన్నాడు, ఏబిఎన్లో చాలా గొప్ప వాక్చాతుర్యంతో పాటు ఎవరినైనా కానీ ఢీకొని ముందుకు నడపగలిగే వాళ్ళు, అన్నికన్నా మించి వాళ్ళను మెప్పించి ఒప్పించగలిగేటటువంటి నాయకత్వం. అట్లాగే మన కొత్తగా ఎన్నికైనటువంటి హరి, ఎన్టీవీ హరి, ఎలక్ట్రానిక్ మీడియా పరిస్థితి ఎట్లా ఉందో మనం చూడొచ్చు. ఇప్పుడు గంటలతో పాటు, నిమిషాలతో పాటు గడియారంలో ఉన్న ముళ్ళుతో పోటీపడి మనం పరిగెత్తేటటువంటి పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో మనం తిన్నామా, ఉన్నామా, లేదా మన ఇంట్లో పరిస్థితులు ఎట్లున్నా, మన కుటుంబ పరిస్థితులు ఎట్లున్నాయో వాళ్ళకి సంబంధం లేదు. కానీ ఒక టీవీలో ఒక స్కోలింగ్ వచ్చిందంటే టీవీలో ఖచ్చితంగా మిగతా వాళ్ళందరూ కూడా ఇవ్వాల్సిందే. అలాంటి పరిస్థితుల్లో మనకు చాలా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది, చాలా కష్ట నష్టాలు జరుగుతున్న అవకాశం ఉంటుంది. మరి అలాంటి ఎలక్ట్రానిక్ మీడియా ఈరోజు రెప్పపాటు వేగంలో అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ యూనియన్ లో పట్టేసినటువంటి సమస్యలన్నీ కూడా ఎదుర్కోవడానికి ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా మన తరఫున ఎన్నికయ్యాడు. వారికి కూడా హృదయపూర్వకంగా అందరూ కూడా సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నా. తర్వాత కదిరి ప్రాంతం నుంచి మన ప్రసాద్ అన్న, మనందరికన్నా కూడా చాలా సీనియర్ జర్నలిస్టు, ఎన్నో పత్రికల్లో పనిచేస్తూ వార్తలను, తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రభలోను ఎంతో మందిని మనలాంటి వాళ్ళందరినీ నడిపిస్తున్నటువంటి, కదిరి ప్రాంతం నుంచి నడిపిస్తున్నటువంటి ఆంధ్రప్రభ శ్రీనాథ్ ప్రసాద్ అన్న, తర్వాత సాక్షిలో చాలా కాలం పాటు పనిచేస్తూ ఎంతో మంది ఎన్నో రకాల సమస్యలు, ఎన్నో విషయాలన్నింటి కూడా తన దృష్టికి వచ్చినా కానీ చాలా సావధానంగా మన జర్నలిస్టు మిత్రుల సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తున్నటువంటి సీనాన్నకి ఇలాంటి నాయకత్వం అంతా ఉంది. కదిరి ప్రాంతంలో కూడా చాలా మంది జర్నలిస్టు మిత్రులు పేరు పేరున కూడా అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నా. నేను కూడా చాలా మందిలో అందరితో పాటు కలిసి పనిచేశాను. ఇంకా కొంతమంది కొత్త మిత్రులు వచ్చారు, వారికి కూడా నేను హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మిత్రులారా, మీరే కాకుండా మీతో పాటు ఎవరైతే ఏపీయూడబ్ల్యూజేలో పనిచేయాలన్నటువంటి ఆసక్తి ఉంటుందో వాళ్ళందరినీ కూడా ఒకసారి అందరినీ తీసుకురండి. అందరికి కూడా సభ్యత్వం ఇవ్వండి, అందరికి కూడా ధైర్యం ఇవ్వండి. మనందరితో పాటు ఖచ్చితంగా మన యూనియన్ మనకు అన్ని విధాలా ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పండి. ఖచ్చితంగా మనం ప్రభుత్వాల మీద కానీ, పాలకుల మీద కానీ మనం ఫైట్ చేయడానికి, పోరాటం చేయడానికి, ఉద్యమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ మనం తలోదారి వెళ్ళిపోతే మనకు సమస్య వచ్చిన రోజు మన వెంట ఎవరు ఉంటారు, మనం ఒంటరిగా మిగిలిపోతాం. ఈ విషయాన్ని దయచేసి అర్థం చేసుకుంటారని చెప్పి, సమైక్యతకు మించింది లేదు. ఎందుకంటే గడ్డి పోచలన్నీ కలిసి ఎంతో బలమైనటువంటి ఏనుగుని బంధిస్తాయి. మరి ఆ విషయం మనం చదువుకున్నాం, చూస్తున్నాం కూడా. కాబట్టి ఏ సంఘం అయితే బలోపేతంగా ఉంటుందో ఆ సంఘం ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. ఆ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం, ఆ ఫలాలు తప్పకుండా అందుతాయి. ప్రభుత్వం తరఫున కానీ, లేదా ఇంకా ఏ సమస్య వచ్చినా కానీ అందరం కలిసికట్టుగా పోరాటం కొనసాగిద్దాం, అందరం కలిసికట్టుగా ఉద్యమిద్దాం, మన హక్కుల కోసం పోరాడదాం. అంతకంటే ముందుగా మన బాధ్యతల్ని మనం నిర్వర్తిద్దాం. కాబట్టి అందరికీ కూడా ఇక్కడ విచ్చేసినటువంటి మిత్రులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ కొత్తగా ఎన్నిక కాబోయే కమిటీకి, ఏపీయూడబ్ల్యూజే కదిరి డివిజన్ కమిటీకి నేను హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ, ఖచ్చితంగా మనం అందరం కలిసి భవిష్యత్తులో ఇళ్ల స్థలాలు కావచ్చు, అక్రిడేషన్లు కావచ్చు, తర్వాత ప్రెస్ క్లబ్ కావచ్చు, ఇంకా మనకైతే ఏవైతే మన సంక్షేమానికి అవసరమైందో వాటన్నిటిని కూడా సాధించుకోవడానికి జిల్లా కమిటీ తప్పకుండా కృషి చేయాలని, మీ వెంట తప్పకుండా మనందరం కూడా
వెంట ఉండి మీరు ఏ ఆదేశాలు అయితే ఇస్తారో జిల్లా కమిటీ నుంచి తప్పకుండా పాటించడానికి అందరూ కూడా ఖచ్చితంగా కలిసినట్టుగా పనిచేద్దామని హృదయపూర్వకంగా నేను ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఇతరులతో సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. సమావేశానికి చేసిన పాత్రికేయ సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈ సమావేశానికి ఇచ్చేసిన ఏపీడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు పుల్లయ్య గారికి, ప్రధాన కార్యదర్శి బాబు గారికి, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షుడు హరికృష్ణ గారికి, మన సీనియర్ పాత్రికేయులు ఆంధ్రప్రభ స్టాఫ్ రిపోర్టర్ ప్రసాద్ గారికి, మన ఉద్దరణం చంద్రశేఖర్ గారికి, సీనియర్ పాత్రికేయులు మిత్రుడు శ్రీనివాసరెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన పాత్రికేయ సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ సమావేశం ఇక్కడ జరుపుకోవడం చాలా శుభకరం. ఇంతమంది పాత్రికేయులు ఇక్కడికి రావడం, మన సమస్యలపైన, మన హక్కుల సాధన కోసమై మనమందరము సంఘటితం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనమందరము చేయి కలిపి ఐక్యంగా ఉంటేనే మనం ఏదైనా సాధించుకోగలం. ప్రతి యూనియన్లోనూ లేదా ఎక్కడైనా ఈ పట్టణంలోనూ జర్నలిస్టుల మధ్య చిన్న చిన్న విభేదాలు ఉంటాయి. వాటన్నిటినీ పక్కన పెట్టి మన హక్కుల సాధన కోసం మనమందరము ఒక వేది మీదకి వచ్చి మన సమస్యలను ముందుకు తీసుకొని వెళ్తే ఖచ్చితంగా మనం పరిష్కరించుకుంటాం. మనకి ఏదో యూనియనో మనం ఆ సమావేశానికి ఎందుకు అని ఇలా మీరు ఎప్పుడు అనుకోకుండా పిలవగానే మన సోదరులు ఏ కార్యక్రమానికి పిలిచినా తమ వంతుగా మీరు కార్యక్రమాలకు ఇచ్చేస్తే ఖచ్చితంగా మన సమస్యలు అనేటివి పరిష్కారం అవుతాయి. అది ముఖ్యంగా ఈరోజు జర్నలిస్టుల మధ్య ఐక్యత లేకపోవడంతో కొంతమంది మన పైన ఈ పొలిటికల్ లీడర్స్ అక్రమ కేసులు బనాయించిన దాఖలాలు అనేకంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ కదిరిలో గత ప్రభుత్వ హయాంలో 4 జర్నలిస్టుల పైన, ప్రధానంగా ఆంధ్రప్రభ జర్నలిస్టు ఆబ్జాన్, ఈవీ9 రామ్మోహన్, ఎన్టీవీ షబ్బీర్, ఆంధ్రజ్యోతి అమృతరాజ్, ఈ 4 పైన అప్పుడు ఒక సీఏ ఉన్నప్పుడు అక్రమంగా కేసు బనాయించారు. అప్పుడు మన సోదరులు కాస్త ఇబ్బంది పడ్డారు. మన మిత్రుల ద్వారా ఇట్లా అక్రమ కేసులు బనాయించారు మన సోదరుల పైన, మీరు జిల్లాలో ఉన్నారు, అప్పటికి మన జిల్లా కమిటీ కూడా లేదు. మేము పుల్లయ్య మన తోటి పాత్రికేయులందరినీ తీసుకుపోయి అన్యాయంగా అక్రమంగా మన జర్నలిస్ట్ సోదరుల పైన కేసు బనాయించారు సార్, వారిపైన అక్రమ కేసులు బనాయించడం తగదని చెప్పి మేము అప్పుడు ఎస్పీ గారికి మన సోదరులకి పైన వేసిన అక్రమ కేసు ఎత్తేయాలని చెప్పేసి మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డిఐజీ గారితో కూడా మాట్లాడి, సార్ ఇలా పార్టీలను దృష్టిలో పెట్టుకొని జర్నలిస్టుల పైన అక్రమంగా కేసులు బనాయించడం తగదు సార్ అని చెప్పి డిఐజీ గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఇట్లా అదేవిధంగా ఎంతోమంది చిన్న జర్నలిస్టులు వారు కేవలం ఏమడుగుతారంటే ఒక అక్రిడేషన్ అడుగుతారు. ఆ అక్రిడేషన్ కూడా మనం అడిగే ఆ గుర్తింపు కార్డు ఇవ్వాలంటే గత ప్రభుత్వానికి ఏమాత్రం కూడా జర్నలిస్టుల పైన దయ ఏమీ లేదు. అప్పుడు ఆ తరుణంలో మన జర్నలిస్టుల కోసం మన పాత్రికేయులు పుల్లయ్య, బాబు, మేము అందరం కలిసి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళి, సార్ చిన్న ఒక గుర్తింపు కార్డు అడుగుతారు, దానివల్ల ఏమీ రాదు, ఆ గుర్తింపు కార్డు ఇచ్చే కూడా మీకు దయగలుగుతా సార్ అంటే, మళ్ళీ అక్కడ ఉన్న ఏడీఐటీఆర్ గారు మాట్లాడి అప్పుడు మన జర్నలిస్ట్ సోదరులకి యాక్చువల్గా మనకు మొదట శాంక్షన్ అయింది 250 మాత్రమే శాంక్షన్ అయింది. అడిషనల్గా వెటర్నరీ జర్నలిస్టుల పైన ఇంకా అడిషనల్గా పేపర్లు ప్రతి పత్రికకు 6-7 పైన దగ్గర మొత్తం మనకు 500 దాకా అక్రిడేషన్లు సాధించుకోగలిగినాం. మనమందరం కలిసి ఉంటేనే ఏదైనా సాధించాం. ఏ యూనియన్లు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఏపీడబ్ల్యూజే అనడానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. 7 సంవత్సరంలో ఆవిర్భవించింది. అప్పటి నుంచి మన జర్నలిస్టుల సమస్యలపైన నిత్యము పోరాడుతూ మన సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ ఎన్నో సమస్యలు పరిష్కరించగలిగాము. మనము ఈరోజు పసుపాసులు సాధించుకోగలిగినామంటే ఏపీడబ్ల్యూజే ద్వారానే సాధించుకోగలిగాము. మెడిక్లెయిమ్ సాధించుకున్నామంటే ఏపీడబ్ల్యూజే ద్వారా సాధించాము. అదేవిధంగా అడ్హాక్ కమిటీలు వేసి
తర్వాత అటానస్ కమిటీలు వేసి రిపోర్టర్స్కి ప్రొటెక్షన్ కోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారంటే ఏబిడబ్ల్యూజే ద్వారా మాత్రమే సాధ్యపడింది. అదేవిధంగా జర్నలిస్టులకు 200 రూపాయలతో అప్పుడు కట్టించుకొని 20 లక్షల రూపాయలు ప్రమాద బీమా ఏబిడబ్ల్యూజే ద్వారా మాత్రమే సాధ్యమైంది. అందుకని ఎన్ని యూనియన్లు ఉన్నప్పటికీ ఒక ఏపీడబ్ల్యూజే అనే దానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మనం ఆ చిన్న సభ్యత్వం మనం ఏపీడబ్ల్యూజేలో ఉంచుకోవడం ద్వారా మనకు ఏదైనా మన జర్నలిస్టులకు ఇబ్బంది కలిగినా, ఏదైనా వైకల్యం చెందినా, లేదు ప్రమాదవశాత్తు ఎక్కడైనా గాయపడినా రాష్ట్ర కమిటీ ఖచ్చితంగా ఆదుకుంటుంది. ఇప్పుడు కూడా మేము ఈ సమావేశం మీరందరూ ఇక్కడ ఒక కమిటీ, నియోజకవర్గ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసుకొని మన జర్నలిస్టులందరినీ ఒక నాటి మీదకి తీసుకొని వస్తే ఖచ్చితంగా మన సమస్యలు మన ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకునేందుకు ఒక మార్గం ఉంటుంది. ఇక్కడ మీ లెవెల్లో కమిటీ ఉందంటే మీరే చాలా వరకు సమస్యలు పరిష్కరించుకోవచ్చు. అలా కాని పక్షంలో మీరు జిల్లా కమిటీకి తీసుకెస్తే మేము జిల్లా కమిటీలో కలెక్టర్ ద్వారా కానీ ఎస్పీకి కానీ మనందరి తరఫున మన సమస్యలు అక్కడికి తీసుకెళ్ళి మనం పరిష్కరించుకుందాం. మీరు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మాకు తెలియజేస్తే ఖచ్చితంగా మేము మీ వెంట ఉంటాం. మీ కుటుంబ సభ్యులుగా మీ సమస్య కోసం మేము పోరాడతాం. మేమేదో అభూత కల్పం అది ఏదో సాధిస్తామని చెప్పాం, కానీ మా వంతు ఖచ్చితంగా మన జర్నలిస్టు మిత్రుల కోసం, సోదరుల కోసం ఖచ్చితంగా శాయశక్తులా మేము కృషి చేస్తాం. అదేవిధంగా మన జర్నలిస్టు మిత్రులందరికీ ఇంటి పట్టాలు వచ్చే విధంగా ఖచ్చితంగా మేము పోరాటం తీరుతామని చెప్పేసి సమాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ థ్యాంక్ యూ అని అంటారు. పేరున హృదయ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా ఇటీవల ఈ నెల జిల్లా కమిటీ ఎన్నుకోబడింది. మేము జిల్లా కమిటీ ఎన్నుకోవాలా అని ఆలోచన వచ్చినప్పుడు ఫస్ట్ కదిరికే వచ్చినాం. ఎందుకంటే ఏపీడబ్ల్యూజేతో కదిరికి ఉన్న సంబంధం వేరు, డిఫరెంట్. కదిరి వాళ్ళని అడుగుదాము, వాళ్ళు ముందు ఉన్నారు, ఏపీడబ్ల్యూజే కమిటీలో ఉన్నారు, వాళ్ళకు అన్నీ తెలిసింటాయి అని ఉద్దేశంతో ఫస్ట్ కదిరికే వచ్చినాం. కదిరికే వచ్చి శ్రీనివాసని, మా ప్రసాద్ని, అందరూ పెద్దలు ఉన్నారు, వాళ్ళందరినీ కలిసినాం. గోహెడ్ వెళ్ళండి, మేము మీ తోడు ఉంటాము, మీ వెనకుంటాము, మీతో కలిసి నడుస్తామని చెప్పి మాకు ఎంతో ప్రోత్సాహాన్ని అందించారు. దాంతోపాటు ప్రధానంగా జిల్లాలో 6.5 నియోజకవర్గాలు ఉంటే ఫస్ట్ కదిరి నియోజకవర్గానికే, కదిరి కాన్స్టిట్యున్సీ కదిరి డివిజన్ అంతా ఎన్నికలు జరుపుకోవడం అనేది సరే ఈ ఏపీడబ్ల్యూజే ఏర్పాటు చేసుకోవడం అనేది ఫస్ట్ ఇక్కడే నాంది అయింది. ఇంకా ఎక్కడ రాలే, ఫస్ట్ ఇక్కడే సమావేశం జరుపుకున్నాము, ఇక్కడే స్టార్ట్ అవుతుంది. అంటే ఈ ఏపీడబ్ల్యూజేకు కదిరికి ఉన్న అనుబంధం అంటే అంత దగ్గరగా ఉంటుంది. గతంలో వాళ్ళు ఇక్కడంతా పనిచేస్తారు. దాంతోపాటు ఇక్కడ లోకల్గా ఉన్న సమస్యలు ఆ సంఘం ఏర్పాటు చేసుకున్న తర్వాత అయితేనేమి మన వాళ్ళకు, మన సోదరులకు 3 సంవత్సరాలు అయినప్పటికీ మనకు ఒక సంఘం లేదు, ఎవరు అడగలో తెలియదు, ఏం అడగలో తెలియదు, ఎలా అప్రోచ్ అవ్వాలో, ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియదు. సంఘం ఏర్పాటు చేసుకుంటే ఈ సంఘం ద్వారా మనం పడుతున్న కష్టాలకు ఏదో కాస్తో కొంత ఖచ్చితంగా మనకు లభిస్తుందని అనుకొని ఈ కదిరిక డివిజన్ ఏపీడబ్ల్యూజే సంఘాన్ని ఎన్నుకోవడానికి నాంది. తర్వాత